హలో హాయ్, మీరు నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా? అయితే మీకు థంబ్‌నెయిల్ చేసుకోవడం రావట్లేదా? సింపుల్‌గా ఈజీగా 5 మినిట్స్‌లో క్యాన్వాలో ఎలా థంబ్‌నెయిల్ చేసుకోవాలో క్రియేట్ చేసి చూపిస్తాను. ఏ థంబ్‌నెయిల్ క్రియేట్ చేస్తానంటే ఇప్పుడు ఏ థంబ్‌నెయిల్ అయితే చూసొచ్చారో ఆ థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ చేసి చూపిస్తాను. నేనైతే ఫ్రీగా సింపుల్‌గా 5 మినిట్స్‌లో అయితే క్యాన్వాలో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి క్యాన్వాలో అయితే నేను థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ చేసుకుంటాను. ఎలాగో మీకు చూపిస్తాను. ఓకే, చాలా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ప్లే స్టోర్లో అయితే క్యాన్వా ఇన్స్టాల్ చేసుకొని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నవాడు ఓపెన్ అని వచ్చింది, ఓపెన్ చేశాను. ఇక్కడ సర్చ్లో అయితే యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ సెర్చ్ చేసాం కదా, ఇప్పుడైతే క్రియేట్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని వస్తుంది. అది కానీ క్లిక్ చేస్తే మనకైతే ఇలా కనిపిస్తుంది. అయితే ఇది ఆల్రెడీ మనకి చేసిన థంబ్నెయిల్స్ అయితే కొన్ని ఉంటాయి. దాంట్లో మనం ఏమైనా చేసి మనమైతే ముందుగానే ఏమన్నా ఉంటే దాంట్లో అయితే క్రియేట్ చేసి దాంట్లో పెట్టుకోవచ్చు. లేదు మీకంటూ ఒక థాట్ ఉంది, ఒక ఐడియా ఉందంటే దాన్ని ట్రాక్ చేయండి, కిందకి లాగండి. ఇప్పుడైతే ఇలా కనిపిస్తుంది కదా, మనకు కలర్ ఆప్షన్ ఉంటుంది. నేనైతే 2 షేడ్స్తో చేసాను కాబట్టి 2 షేడ్స్ ఎంచుకున్నాను. ఇక్కడ నేను ఇంట్లో ఉండి క్యాన్వా థంబ్నెయిల్ కోసం అన్నా కాబట్టి ఇక్కడ ఇన్సైడ్ హౌస్ బ్యాక్గ్రౌండ్ అనేది సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి ఇక్కడ మనకు కావాల్సినవి అయితే నచ్చిన పిక్స్ అయితే వస్తాయి. దాంట్లో మనకి ఏది నచ్చితే అది తీసుకొని అక్కడైతే ఫ్రేమ్లో అయితే పెట్టాలి. ఇక్కడ నేనైతే ఇది బాగా నచ్చింది, ఇది తీసి ఫ్రేమ్లో అయితే పెట్టాను. ఇక్కడ లేయర్స్కి అయితే చూసుకోవాలి, ఈ లేయర్స్ ఎలా ఉందా లేదా అని కరెక్ట్గా అయితే చూసుకోవాలి. మనకైతే కలర్ వచ్చేసింది, బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకైతే గ్యాలరీలో పిక్ కావాలి. మనం ఆల్రెడీ థంబ్నెయిల్ కోసం అయితే కొన్ని దిగి పెట్టుకుంటే సరిపోయింది. ఇప్పుడు నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేశాను కాబట్టి ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను పిక్ అయితే. మీరు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలంటే క్రోమ్లోకి వెళ్ళి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని కొడితే మనకి ఏ ఇమేజ్ కావాలో అదైతే అప్లోడ్ చేస్తే మనకి గ్యాలరీలోకి అయితే వచ్చేసింది. ఇంకా అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి. ఇదైతే ఇక్కడ మనం అడ్జస్ట్ అయ్యేలాగా, లేదంటే ఫ్రేమ్ అయితే పగులుతుంది. జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి మన ఫ్రేమ్ని అయితే. గట్టిగా అయితే ఫ్రేమ్ అయితే పగులుతుంది. ఇక్కడ మెల్లగా సెట్ చేసుకోవాలి, మనకి ఎంత సైజులో కావాలి ఏంటి మనకు కనిపిస్తున్నా లేవని సెట్ చేసుకుంటే సరిపోయింది. ఇక్కడైతే పిక్ కూడా సెట్ అయిపోయింది. ఇంకైతే ఇక్కడే నేను థంబ్నెయిల్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, థంబ్నెయిల్ కావాలి కాబట్టి ఆల్రెడీ నేను థంబ్నెయిల్ చేసి పెట్టిన ఉంటాయి కదా పిక్స్ అయితే, అవైతే అక్కడ యాడ్ చేస్తున్నాను. మీరు లేదు ఏమైనా చికెన్ బిర్యానీ చేశారు, లేదు ఇంకేమన్నా చేశారు, నా శారీ కలెక్షన్స్ అని, బ్లౌజ్ కలెక్షన్స్ అని, ఇలా చాలానే ఉంటాయి కదా, అక్కడ పక్కన పెట్టుకొని సెట్ చేసుకుంటే సరిపోయిద్ది. మీకు నచ్చిన థాట్లు అయితే చేసుకుంటే సరిపోయిద్ది. ఇక్కడ నేనైతే థంబ్నెయిల్ కాబట్టి ఆల్రెడీ థంబ్నెయిల్ చేసిన అయితే పెట్టాలి, అందుకని అవైతే సెట్ చేసుకుంటున్నాను. మీకంటూ మంచిగా థాట్స్ ఉంటే చేసుకోవచ్చు, లేదంటే థంబ్నెయిల్ ఆల్రెడీ చేసి ఉంటాయి కదా దాంట్లో అయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే ఇలా చూపించా కదా పక్కనైతే, అలా మీ స్టైల్లో, నా స్టైల్లో చికెన్ బిర్యానీ, నా స్టైల్లో ఈ వంట ఆ వంట అని పెట్టుకోవచ్చు. ఇక నేను థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి అంటున్నా కాబట్టి థంబ్నెయిల్ ఆల్రెడీ థంబ్నెయిల్ చేసినవి ఉంటాయి కదా నా పిక్స్ అయితే, అవైతే సెట్ చేసుకుంటున్నాను. ఎవరైనా చూసి థంబ్నెయిల్ క్యాన్వాలో చేసింది ఆల్రెడీ ఉంటాయి కదా, అలా అయితే సెట్ చేసుకుంటున్నాను నేనైతే. ఇక్కడైతే 3 పిక్స్ అయితే సెట్ చేశాను, 3 థంబ్నెయిల్స్ అయితే. ఇప్పుడు మనకి క్యాన్వా అన్నారు, క్యాన్వా లోగో కావాలి కదా, క్యాన్వాలో చేస్తున్నాను అంటే క్యాన్వా లోగో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మన క్యాన్వా లోగో ఎలిమెంట్స్లోకి వెళ్ళి క్యాన్వా లోగో అని కొడితే వస్తుంది. నేనైతే ఇక్కడ హ్యాండ్స్లో ఉన్నట్టయితే సెట్ చేసుకున్నాను. ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్రేమ్ అనేది పక్కకు పెట్టుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలా మనకి రొటేట్ కావాలంటే రొటేట్ కూడా చేసుకోవచ్చు. మనకి కింద ఆప్షన్ అయితే ఉంటాయి. ఇలా అయితే పెట్టాను, ఇది కొంచెం అడ్జస్టబుల్ చేస్తున్నాను. మనకైతే పిక్చర్స్ కూడా సెట్ అయ్యాయి. ఇప్పుడైతే టెస్ట్లోకి వెళ్ళాలి. యాడ్ హెడ్లైన్ అని కొడితే సరిపోద్ది. దాంట్లో హెడ్లైన్లో ఇప్పుడు నేను మీకు థంబ్నెయిల్ ఎలా చేశాను, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశారా అని అయితే ఒక టెస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశారా, ఓకే అయింది. ఇప్పుడు మనం కలర్స్లోకి వెళ్ళి ఏ కలర్ కావాలో చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎల్లో అంటే బాగా ఎక్కడున్నా క్లియర్ కనిపిస్తుంది, ఎల్లో కానీ బ్లాక్ కానీ. ఇక్కడ దీనికైతే బ్యాక్గ్రౌండ్కి అయితే బ్లాక్ అయితే సెట్ కదా, అందుకని ఎల్లో తీసుకున్నాను, ఎల్లో కలర్. ఈ టెస్ట్ ఎక్కడైతే ప్లేస్ చేయాలో అక్కడైతే ప్లేస్ చేసుకుంటాము, ఎక్కడ కావాలంటే అక్కడైతే ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాన్వా లోగో అయితే నాకు అడ్డొచ్చింది, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను, కొంచెం స్మాల్ చేసేసి ఆ టెస్ట్ అనేది కనిపించేటట్టు చేస్తున్నాను. ఇక్కడ మనకి అట్లా క్లియర్గా అయితే కనిపించట్లేదు. ఇంకా ఎఫెక్ట్స్లో పోయి
అవుట్‌లైన్ ఉంటది. దానికైతే క్లియర్‌గా అయితే పెట్టాను. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశారా అంటే థింకింగ్ ఇమోజి కావాలి మనకి. ఇక్కడ ఇమోజి యాడ్ చేస్తే చాలా బావుంటది. ఇక్కడ లాస్ట్‌లో ఇమోజెస్‌లోకెళ్తే ఇమోజి ఉంటది. ఇక్కడ థింకింగ్ ఇమోజి అయితే సెట్ చేస్తున్నాను. థింకింగ్ ఇమోజి అయితే ఇలా అయితే సెట్ చేశా. ఇది కొంచెం స్మాల్ చేస్తున్నాను టెస్ట్‌కి కరెక్ట్‌గా ఉండేటట్టు. మీకు ఏ ఇమోజి అయినా గానీ ఇప్పుడు మీరు వంట చేశారు, క్రేవింగ్ ఇమోజి అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను థింకింగ్ అబౌట్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశారా అని థింకింగ్ ఇమోజి అయితే స్టార్ట్ చేశా. మళ్ళీ టెస్ట్ అయితే క్యాన్వాలో చాలా ఈజీ థంబ్‌నెయిల్ అనేది సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ టెస్ట్ అయితే క్యాన్వాలో చాలా ఈజీ థంబ్‌నెయిల్. ఓకే. మనకేం కావాలన్నా బ్యాక్‌గ్రౌండ్ గార్డెన్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ కిచెన్ గానీ, ఏది కావాలన్నా హాస్పిటల్ గానీ, ఇప్పుడు నేను డెలివరీది ఉన్నా బ్యాక్‌గ్రౌండ్ హాస్పిటల్ అని పెట్టవచ్చు. ఎలిమెంట్స్‌లోకి ఏదైనా మనం సెర్చ్ చేసుకొని తీసుకోవచ్చు. అరిటాకు కావాలన్నా, తోరణాలు కావాలన్నా, మన హౌస్ గృహప్రవేశం అంటాము, తోరణాలు పెట్టుకోవచ్చు. ఏదైనా ఎలిమెంట్స్‌లోకి అయితే వస్తది. నేను ఇందాకలా ఎలా అయితే చూపించానో టెస్ట్‌లో అలానే సేమ్ ఇది కూడా అంతే చేశాను. అయితే క్యాన్వాలో చాలా ఈజీ థంబ్‌నెయిల్ అన్నా కదా! అంటే డన్. మనకు ఓకే అయింది థంబ్‌నెయిల్ అనే దానికి సింబల్ ఉంటది కదా! ఓకే అని ఇమోజెస్‌లోకెళ్ళి ఇమోజెస్‌లో అయితే తీసుకున్నాను. లేదు మీరు ఎలిమెంట్స్‌లోకెళ్ళి తీసుకోవచ్చు. నేను లాస్ట్‌లో ఆప్షన్ ఉంటది ఇమోజెస్ ఆప్షన్ అయితే అక్కడికెళ్ళి తీసుకున్నా. లేదా మనం టైప్ చేసేటప్పుడైనా వస్తది. కానీ మన టెక్స్ట్ పెద్దగా ఉండాలి కాబట్టి మళ్ళీ ఇమోజెస్‌లోకి అయితే తీసుకోవాలి. ఎలిమెంట్స్‌లోని తీసుకోవచ్చు. ఓకే డన్. ఓకే అయిందట్టు. క్యాన్వాలో చాలా ఈజీ థంబ్‌నెయిల్ రెడీ అని. అంటే ఇప్పుడు చాలా డల్‌గా ఉంది కదా! నేను థంబ్‌నెయిల్ చేశా. క్యాన్వా అన్నా అందుకని ఎలిమెంట్స్‌లోకెళ్ళి క్యాన్వా లోగో తీసుకున్నాను మళ్ళీ. అంటే కొంచెం డల్‌గా ఉందని మన థంబ్‌నెయిల్ అయితే ఈ క్యాన్వాని ఇక్కడ ప్లేస్ చేసాం. మళ్ళీ ఇంకో క్యాన్వా లోగో తీసుకున్నాను ఎలిమెంట్స్‌లోకెళ్ళి అయితే. అదైతే హెడ్ పైన ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ నాకు అడ్డయింది. మళ్ళీ నా ఫ్రేమ్‌ని అయితే జరుపుకుంటున్నాను. జాగ్రత్తగా జరుపుకోండి. ఎడ్జెస్ పెట్టుకొని ఫ్రేమ్ అయితే పగులుతది. మీకే ఒకసారి గట్టిగా లాగారనుకోండి ఫ్రేమ్ అయితే పగిలిద్ది చూసుకోండి. మనకైతే చాలా ఈజీగా అయితే థంబ్‌నెయిల్ అయితే రెడీ అయింది. మీరు ఏం కావాలన్నా థంబ్‌నెయిల్ అయితే చూసుకొని టెక్స్ట్ హైలైట్ చేయండి. అక్కడ ఎక్కువ మనం హైలైట్ అవ్వాలి. మనం దేని గురించి చెప్తున్నామో అది హైలైట్ అవ్వాలి. ఇప్పుడైతే మనకైతే రెడీ అయిపోయింది థంబ్‌నెయిల్ అయితే. ఇక్కడ కలర్స్ అయితే కొంచెం డల్‌గా ఉండేలకి మళ్ళీ బ్రైట్ యెల్లో అయితే తీసుకున్నాను. ఇక్కడ సెట్ అయిపోయింది. ఉంటది సేవ్‌లో అయితే కొట్టుకుంటాం. ఇంకా సేవ్‌లో కొట్టుకొని డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్స్ అని అయితే కొట్టాను. ఎందుకంటే ఫ్రీగా కాబట్టి. ఇంక మనకైతే థంబ్‌నెయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సేవ్ అయిపోయి మన గ్యాలరీలోకి అయితే వచ్చేసి ఉంటుంది. పోయి గ్యాలరీలో చూసుకుంటే మనకు ఆటోమేటిక్‌గా అయితే సేవ్ అయిపోద్ది. గ్యాలరీలోకి అయితే వచ్చేసింది. చూసుకుంటున్నాను గ్యాలరీలో అయితే. మనకైతే గ్యాలరీలో థంబ్‌నెయిల్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో యూజ్ అయినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెమైనా యూజ్ అయి ఉంటుంది కదా! లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.